హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పెరుగు గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ముందుగా ఈ పెరుగు గారెల కోసం మనం మినప్పప్పుని ఒక గ్లాసు ముందు రోజు నైట్ కానీ ఒక 4 అవర్స్ కానీ నానబెట్టుకోవాలి. టైం లేదు అని అంటే 4 అవర్స్ నానబెట్టుకున్నా సరిపోతుంది. ఆ తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి పిండిని. దీన్ని మిక్సీలో వేసుకోవడం కంటే కూడా గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవడమే బాగుంటుంది. అలా అయితేనే మనకి గారెలు ఫ్లఫీగా వస్తాయి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పిండిలో ముందుగా జీలకర్ర, కరివేపాకు, ఆనియను, పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే ఇక్కడే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు దీంట్లో. కానీ బేకింగ్ సోడా వేయడం వల్ల కొంచెం నూనె ఎక్కువ పీలుస్తాయి. అలా కలిపిన ఆ పిండిని కొంచెం సేపు పక్కన ఉంచి మరొక ప్యాన్లో కొంచెం నూనె తీసుకొని ఆవాలు, శనగపప్పు, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. ఎక్కువసేపు అవసరం లేదు. దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి. ఒక 2 to 3 minutes దీన్ని ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇది మనం ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు ప్రసాదంలా కూడా తీసుకోవచ్చు. దీంట్లో మనం ఆనియన్ వేసాం కదా, ఆ ఆనియన్ తీసేసి మామూలుగా మిగతా అంతా ప్రాసెస్ ఇలాగే చేసుకొని పూజల్లో ప్రసాదం లాగా తీసుకోవచ్చు. ఇలా పోపు పెట్టుకున్న దాన్ని పెరుగులో వేయాలి. పెరుగు కొంచెం మజ్జిగలాగా చేసుకోవాలి, చిక్కటి మజ్జిగలాగా. అలా వేసుకొని దాన్ని కలుపుకొని రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అది అలా పక్కన ఉంచేసి వేరొక ప్యాన్లో నూనె డీప్ ఫ్రైకి సరిపడినంతగా గారెలు వేసుకోవడానికి పెట్టుకోవాలి. నేను పొట్టు మినప్పప్పు తీసుకున్నాను కాబట్టి కొంచెం జిగురు ఎక్కువగా ఉంటుంది. ముందుగా ఒక చిన్న గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని చేయి తడుపుకొని పిండి తీసుకొని దాన్ని ఇలా ఒక షేప్లో తీసుకొని నూనె బాగా వేడెక్కాలి. అప్పుడు మాత్రమే గారెలు వేయాలి. మీకు ఇలా చేయితో వేయడం రాకపోతే పాల ప్యాకెట్ కానీ ఏదైనా క్లాత్ తీసుకొని కానీ వేయచ్చు. స్టార్టింగ్లో నేను కూడా అలాగే ఒక క్లాత్ పెట్టి వేసేదాన్ని. ఇప్పుడు ఇలా చేతితో అలవాటు అయిపోయింది. ఇలా వీటిని మరీ ఎర్రగా వేపుకోని అవసరం లేదు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా పెనంలో సరిపోయినన్ని గారెలు వేసుకోవాలి. ఇలా తీసిన ఈ గారెలని నేను పెరుగు తిరగమా తీసుకున్నాం కదా, దాంట్లో వేసేసాను. కానీ ఇక్కడే కొంతమంది కొంచెం నీళ్ళు తీసుకుని ఆ గారెల్ని ఆ నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళు పిండి పెరుగులో వేస్తారు. అలా నాకు నచ్చదు, అందుకే నేను ఇలా చేస్తాను. అంతే అండి, పెరుగు వడలు రెడీ అయ్యాయి. చాలా జ్యూసీగా, ఎమ్మీగా, ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ పెరుగు వడలు. పెరుగు గారెలను కూడా